గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో ఇండియన్ ఎకానమీలో భాగంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ అనే మరొక అద్భుతమైన టాపిక్ని మనం చర్చించుకోబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఆ పేరు చూస్తేనే తెలుస్తుంది మనకు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే మనం ఎక్కడైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి. పెట్టుబడి పెట్టినప్పుడు మనము అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాము. ఆ పెట్టుబడిని ఉపసంహరించుకుంటే మన డబ్బులు మనం వెనక్కు తీసుకుంటున్నాము. ఇది ప్రభుత్వం ద్వారా చేయబడుతుంది. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. మరి ప్రభుత్వం అసలు ఎక్కడ పెట్టుబడి పెడుతుంది, ఆ పెట్టుబడులు ఎలా ఉపసంహరిస్తుంది, ఆ ప్రొసీజర్ ఏమిటి, అసలు పెట్టుబడి ఉపసంహరించవలసిన అవసరం ప్రభుత్వానికి ఏమిటి, దానివల్ల లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి పేరు సుబ్బారావు అనుకుందాం, అంతే. సుబ్బారావు కాకపోతే రామారావు, పాపారావు, తాతారావు, మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ సుబ్బారావు అనే వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి బాగా సంపాదించి ఆస్తులు బాగా కూడబెట్టాడు అనుకుందాం. కానీ కొంతకాలం తర్వాత కొన్ని కారణాల చేత ఆ సుబ్బారావు అనే వ్యక్తికి వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకుందాము. మరి నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే తనకు ఉన్న ఆస్తులు అన్నీ కానీ ఆ ఆస్తుల్లో కొన్ని కానీ అమ్మి ఆ నష్టాలను పూడ్చుకోవచ్చు. అంటే ఇక్కడ నష్టం వచ్చినప్పుడల్లా ఆ వ్యాపారాన్ని అదే విధంగా కంటిన్యూ చేయలేం. మరి ఆల్రెడీ వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే అప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తులు అమ్మి ఆ ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోని ఈ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. క్లియర్? అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వం యొక్క పెట్టుబడులు ఎక్కడైతే ఉన్నాయో ఒకవేళ ఆ సంస్థలో కనుక నష్టాలు వస్తున్నట్టయితే లేదా ఆ సంస్థలో ఉండే సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం తాను పెట్టిన పెట్టుబడులను ఉపసంహరిస్తుంది. దాన్నే పెట్టుబడుల ఉపసంహరణ అంటాము. అంటే పెట్టుబడులు పెడుతున్నాము అంటే ఒక కారణము, ఆ పెట్టుబడులని ఉపసంహరిస్తున్నాము అంటే కూడా దానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి. ఇది పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించిన అంశము. అది ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం చూడండి. డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ మనకు ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒక సంస్థ లేదా ప్రభుత్వము ఆస్తి లేదా అనుబంధ సంస్థను విక్రయించడము లేదా లిక్విడేట్ చేయడము. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఉదాహరణకు చూడండి, మీరు ఎన్నోసార్లు పేపర్లో చదువుతున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అనేది మీ దృష్టిలోకి వచ్చింది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, కోల్ ఇండియా లిమిటెడ్ కావచ్చు, లేదా సెయిల్ లాంటి ఆర్గనైజేషన్ కావచ్చును. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే అది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. కానీ కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే తన సంస్థలలో ఉన్న, అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి అనుకుంటుంది. ఎందుకు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు అంటే తమ ఆస్తిని అమ్ముతున్నారు. ఆస్తి అమ్మడం వలన ప్రభుత్వానికి ఏమొస్తుంది? ధనం వస్తుంది. ఆ ధనాన్ని ఇతర విషయాల్లో ఉపయోగించుకోవచ్చును. ఆ ఉద్దేశంతో తయారు చేయబడ్డ కాన్సెప్టే ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది. ఇది నిన్నో మొన్నో లేదా గత సంవత్సరం మొదలైంది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ప్రక్రియ. ఇది 1996 సంవత్సరంలో జీవి రామకృష్ణ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం అప్పటి నుంచి ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనే విధానాన్ని పాటిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం పూర్తిగా చూడబోతున్నాము. ఒకసారి జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ ఫస్టే మనకు ఒక ప్రశ్న వచ్చేసింది. క్లియర్? ఆబ్వియస్లీ ఈ ప్రశ్న పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించింది. ఇది ఏమిటి అని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో కనీసం 2 కరెక్ట్. ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ఈ టిప్స్ అన్ని మీకు ఇచ్చేసాను. 2 గ్యారంటీగా కరెక్ట్, 3వది కూడా కరెక్ట్ అయ్యి ఉండవచ్చును. క్లియర్? అవి ఏమిటి అనేది మనం చూద్దాం. క్లియర్? ఈ 3 కరెక్టే అని మనకు తెలిస్తే మనం అసలు స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం లేదు. కానీ పరీక్షలో ఏ స్టేట్మెంట్ ఇచ్చారో, ఏది కరెక్టో ఏదో తప్పో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి స్టేట్మెంట్ను చదవవలసిన అవసరం ఉంది. అలా ప్రతి స్టేట్మెంటు చదివేటప్పుడు నేను గతంలో కూడా మీకు చెప్పినట్టుగా ఆ స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పదాన్ని తప్పకుండా చదవాలి. చదివేటప్పుడు ఏకాగ్రతతో చదివితే ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని మనకు ఫస్ట్ రీడింగ్లోనే తెలిసిపోతుంది. అలా అలవాటు కావాలి అంటే పేషెన్స్, ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా విపరీతమైన ఓపికతో ఉండవలసిన అవసరము, సహనంతో ఉండవలసిన అవసరం. ఆమె క్లియర్? నా చూడండి, ఈ 3 ఏ 2 స్టేట్మెంట్స్ కరెక్టు లేదా మొత్తం కరెక్టా మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది భారత ప్రభుత్వ విధానము. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి అంటే ఆ విధానాన్ని రూపొందించేది భారత ప్రభుత్వము. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ కాబట్టి ఈ ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఈ ఆప్షన్ 2లో ఏ అనేది లేదు కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేసేసాం. అయిపోయింది కదా. ఇంకా 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. రెండో స్టేట్మెంట్లో ఏమిటంటే, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలలోని తన ఆస్తులను పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ లిక్విడేట్ చేస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవలసిన అవసరం ఇక్కడ ఉంది. అది ఏమిటి అంటే, ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన ఆస్తిని పూర్తిగా అమ్ముకుంటుంది లేదా పాక్షికంగా అమ్ముకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు సుబ్బారావు అనే ఎగ్జాంపుల్ చెప్పాను. సుబ్బారావు వ్యాపారం బాగా ఉన్నప్పుడు, అభివృద్ధి బాగా జరిగినప్పుడు ఆ డబ్బులతోని ఒక 100 ఎకరాల పొలం కొన్నాడు అనుకుందాం. కానీ ఆ తర్వాత వ్యాపారంలో నష్టాలు రావడం వలన ఆ నష్టాలు పూడ్చుకోవడానికి తనకున్న 100 ఎకరాల్లో కొంత భాగాన్ని అమ్మాలి అనుకున్నాడు. అంటే ఒక 20 ఎకరాలు అమ్మేసి వచ్చిన డబ్బుతోని ఈ నష్టాన్ని పూడ్చుకున్నాడు అనుకుందాం. క్లియర్? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తన నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే తను ఎక్కడైతే పెట్టుబడి పెట్టాడో అక్కడి నుంచి కొంత ఉపసంహరించుకుంటున్నాడు. క్లియర్? ఒకవేళ ఈ నష్టం మరీ ఎక్కువగా ఉందనుకోండి, 20 ఎకరాలు అమ్మితే సరిపోదు, అప్పుడు 100 ఎకరాలు కూడా అమ్మాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి పూర్తిగా అమ్మాలా పాక్షికంగా అమ్మాలా అని నిర్ణయం తీసుకునేది ఎవరు? సుబ్బారావు తీసుకుంటాడు. అక్కడ సుబ్బారావు, ఇక్కడ భారత ప్రభుత్వం. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే సుబ్బారావు అనే విషయం ఒక వ్యక్తిగతమైన విషయం, చిన్న విషయంగా మనం భావిస్తే భారత ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాల వల్ల వేల కోట్లకు సంబంధించిన ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో తనకున్న పెట్టుబడుల్లో పూర్తిగా ఉపసంహరించుకోవాలా లేదా పాక్షికంగా ఉపసంహరించుకోవాలా అన్న నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీని అర్థం ఏమిటి? ప్రభుత్వం ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఆస్తుల్ని పూర్తిగా అమ్ముకోవచ్చును లేదా పాక్షికంగాను అమ్ముకోవచ్చును. క్లియర్? కాబట్టి ఈ స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. స్టేట్మెంట్ బి కరెక్ట్ అయింది అంటే ఈ ఆప్షన్ 3 అనేది తప్పు. అంతే కదా, అక్కడ బి లేదు కాబట్టి సో ఆప్షన్ 3 అనేది తప్పు. మిగిలింది ఆప్షన్ 1, ఆప్షన్ 4. క్లియర్?
ఒకవేళ స్టేట్మెంట్ సి కనుక కరెక్ట్ అయితే ఆప్షన్ 4 మన ఆన్సర్, లేకపోతే ఆప్షన్ 1. దట్స్ ఇట్. అది తెలియాలి అంటే స్టేట్మెంట్ సి చదవవలసిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుబడి ఉపసంహరణ నిర్ణయము ఎందుకు, అసలు పెట్టుబడిని ఉపసంహరించాలి అన్న నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇది ప్రధానంగా ఆర్థిక భారాన్ని తగ్గించడము మరియు ప్రభుత్వ ఆదాయ లోటును తగ్గించడం కోసము. కరెక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఒకవేళ సుబ్బారావు తన ఆస్తులు అమ్ముకోలేదనుకోండి, ఇక్కడ మోయలేని భారాన్ని తన మీద ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ పెట్టుబడి ఉపసంహరణ నిర్ణయం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటుంది, అలాగే ప్రభుత్వ ఆదాయ లోటును కూడా తగ్గించుకుంటుంది. కాబట్టి సి కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్, ఆప్షన్ 1 అనేది రాంగ్. ఈ విధంగా ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా ప్రశ్నలు చదువుతూ జాగ్రత్తగా ఒక కంక్లూజన్కు రావాల్సిన అవసరం ఉంది. ఆమె క్లియర్? నెక్స్ట్ అయిపోయింది కదా. సో సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చాను, ఆన్సర్ ఏమో ఆప్షన్ 4. అయిపోయింది కదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము, పెట్టుబడుల ఉపసంహరణ అంటున్నాము, బాగానే ఉంది. దానికి సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకోవాలి అంటే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మరి భారత ప్రభుత్వం అంటే మనకు ఎన్నో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆ మంత్రిత్వ శాఖల్లో ఏ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. మరి ప్రతి మంత్రిత్వ శాఖలో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖల్లోని ఏ డిపార్ట్మెంటు ఈ బాధ్యత తీసుకుంటుంది అనేది ఒక ప్రశ్న మనకు రావచ్చు. క్లియర్? ఆ ప్రశ్న ప్రకారంగా మనం చూస్తే డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని నిర్ణయించే బాధ్యతను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని క్రింది విభాగాల్లో ఏ విభాగం కలిగి ఉంది అంటే, మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది మనం క్వశ్చన్లో ఇచ్చాం కాబట్టి దాంట్లో ఉండే ఇక్కడ ఈ 4 కూడా అది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విభాగాలుగా మనం పరిగణించాలి. లేదా వేరే ఏ విభాగానైనా వారు ఇవ్వచ్చు, మనకు సంబంధం లేదు అది. కానీ మనకు సంబంధం ఉన్న అంశం ఏమిటి అంటే భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుంది, ఆ మంత్రిత్వ శాఖలోని ఏ డిపార్ట్మెంటు ఈ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అసలే కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా కాదు. అంటే మన ఆన్సర్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనే ఒక డిపార్ట్మెంటు ఈ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన బాధ్యతను తీసుకుంటుంది. అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ డిపార్ట్మెంట్ ద్వారానే అవుతుంది అన్న విషయాన్ని మనము స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే అయిపోయింది కదా, ఇది ఆన్సర్ వచ్చేసింది మనకు. ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది, రైట్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అలాగే ఎగ్జామినేషన్లో ప్రొద్దున ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని రివర్స్గా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖను జ్ఞాపకం పెట్టుకోవాలి, దాంట్లో ఉండే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ను కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే చూడండి, మనం పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వ విధానము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, దాన్ని వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. దాంట్లోని ఒక భాగమే ప్రైవేటీకరణ. కాకపోతే ఈ రెండింటి మధ్యలో తేడా ఉంది, అది ఏంటో మనం తెలుసుకోవాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణలో
మొదటగా వచ్చేది వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ నెంబర్ 1. నెంబర్ 2, ఈ సిపిఎస్సి అంటే ఏమిటి? సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయము. అంటే ఒక ప్రభుత్వ సంస్థను తీసుకుంటే దాంట్లో కొంత భాగాన్ని, చాలా తక్కువ భాగాన్ని విక్రయించాలి అనే నిర్ణయం తీసుకుంటే అది మైనారిటీ వాటా విక్రయము. అది కాకుండా ఇంకో రకమైన విధానాన్ని తయారు చేస్తే అది వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అని మనం తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెండిటికి సంబంధించిన అంశాలని మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. క్లియర్? సో నెక్స్ట్ పేజ్కి మనం వెళ్తూ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏమిటి అంటే ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మనం చూద్దాం. దీన్ని వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ పెట్టుబడుల ఉపసంహరణతో పాటుగా నిర్వహణ నియంత్రణ, అంటే మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా బదిలీ చేస్తే, అంటే కేవలం ఏమవుతుంది ఇక్కడ? ఉదాహరణకు ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థలోని కొంత షేర్ని, వాటాని వేరే వారికి విక్రయిస్తున్నారు. వాటా విక్రయిస్తున్నారు కానీ ఆధిపత్యము, మేనేజీరియల్ కంట్రోల్ అనేది ప్రభుత్వానికే ఉంటుంది. క్లియర్? ఒక పాయింట్. కానీ ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణలో కొంత వాటాను అక్కడ వేరే వారికి విక్రయిస్తూ ఈ మేనేజ్మెంట్ కంట్రోల్ బాధ్యతను కూడా బదలాయిస్తే అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? పాయింట్ నెంబర్ 1. రైట్? అదొకటి. నెంబర్ 2, ఈ ప్రైవేటీకరణ అనేది ఎక్కడ వస్తుంది అంటే ప్రభుత్వ రంగ సంస్థలోని ఈ వాటాల్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రైవేటు సంస్థకు ఇస్తూ దానితో పాటుగా మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా బదలాయిస్తే అది ప్రైవేటీకరణ అంటారు. అంటే ప్రైవేటీకరణ అనేది ఈ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో ఒక భాగం. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే ఇక్కడ ప్రభుత్వము ఈ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తన వాటాలో కొంత కానీ మొత్తాన్ని కానీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందా లేక ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగిస్తుందా అనేది మనకి ఇంపార్టెంట్. క్లియర్? ఈ రెండిటిలో కూడా ఈ మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది బదలాయించడం జరుగుతుంది. దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని, తెలుగులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అని అంటారు. ఆమె క్లియర్? మరి మేనేజ్మెంట్ కంట్రోల్ అలా బదలాయించడానికి గల కారణం ఏంటి అది మనం కాసేపు చూద్దాం. అంటే నెంబర్ 1 ఏమిటి ఇక్కడ మనకు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి అన్నప్పుడు వాటాలను విక్రయిస్తూ, క్లియర్, వాటాలను విక్రయిస్తూ మేనేజ్మెంట్ కంట్రోల్ అంటే నిర్వహణ నియంత్రణ కూడా అప్పజెప్పడమే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణగా మనము తీసుకోవలయును. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి ముందుకెళ్తూ మనం రెండవ కాన్సెప్ట్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ రెండవ కాన్సెప్ట్ ఏమిటి అంటే మైనారిటీ స్టేక్ సేల్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉదాహరణకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది అనుకుందాం. అది ఏమిటి అంటే ఎగ్జాంపుల్ కోల్ ఇండియా లిమిటెడ్ కానీ, రైట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కానీ, హెచ్పిసిఎల్ కావచ్చు, లేదా ఐపిసిఎల్ ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఏదైనా తీసుకోండి. రైట్? మీరు షేర్ మార్కెట్తో మీకు టచ్ ఉన్నవారైతే మీరు ఏం చేస్తారంటే మీకు షేర్ మార్కెట్ అంటే ఏమిటో తెలుసు. ఆ షేర్ మార్కెట్ను నియంత్రించేది ఎవరు? సెబీ అనే ఒక సంస్థ ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దాంట్లో కొన్ని కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. ఆ కంపెనీల్లో మనం కూడా వాటాలు కొనుక్కోవచ్చు. అంటే మన ఈ ఫైనాన్షియల్ కేపబిలిటీ బట్టి 1 షేరు, 2 షేర్లు, 10 షేర్లు, 100 షేర్లు, 1000 అలా మన ఇష్టం ఉన్నది మనం కొనుక్కోవచ్చు.
క్లియర్? అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ షేర్ మార్కెట్లో ప్రైవేట్ సంస్థలతో పాటుగా, రైట్, ప్రైవేట్ సంస్థలతో పాటుగా అంటే ఈ విప్రో లాంటి సంస్థలతో పాటుగా, అలాగే ఇన్ఫోసిస్ లాంటి సంస్థలతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అక్కడ లిస్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మనం వాటా పొందవచ్చును. మనము రీటైలర్స్ అంటారు, ఇండివిజువల్, ఇక్కడ ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా మనం ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటాం. క్లియర్? ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో రీటైలర్స్కి పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఇవ్వడమే మైనారిటీ స్టేక్ సేల్ అని అంటారు. కానీ మేనేజ్మెంట్ కంట్రోల్ ఎక్కడుంది? మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. మేనేజ్మెంట్ కంట్రోల్ కనుక బదలాయిస్తే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని, మేనేజ్మెంట్ కంట్రోల్ బదలాయించకుండా కొన్ని షేర్లను, కొన్ని వాటాలను బయట వారికి విక్రయిస్తే దాన్ని మైనారిటీ స్టేక్ సేల్ అని అంటారు. ఎన్ని విక్రయించాలి, ఏ విధంగా విక్రయించాలి అన్న విషయంలో సెబీ సూచనలను ప్రభుత్వం పాటించవలసి ఉంటుంది. అందుకే చూడండి, షేర్ మార్కెట్తో టచ్ ఉన్న వాళ్ళకు మీకు ఎవరికైనా ఈ ఐపీఓ అంటే ఏంటో తెలుసు, రైట్? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, అలాగే ఆఫర్ ఫర్ సేల్, అలాగే బైబ్యాక్ ఆఫ్ షేర్స్, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ షేర్ మార్కెట్లో మనకు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ కానీ దాంట్లో మనం పెట్టుబడి పెట్టవచ్చు. ఎంత అనేది మన ఇష్టం. అది ఐపీఓ ద్వారా కావచ్చు, లేదా ఓఎఫ్ఎస్ ద్వారా కావచ్చు, బైబ్యాక్ ద్వారా కావచ్చు. దీని ద్వారా ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఆ మేనేజ్మెంట్ కంట్రోల్ తన ఆధీనంలోనే ఉంచుకుంటూ బయట వారి నుంచి అక్కడ పెట్టుబడులను ఆశిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని మైనారిటీ స్టేక్ సేల్ అని అంటారు. ఆమె క్లియర్? ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది మీకు చాలా 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 స్పష్టంగా మీకు తెలియాలి. ఆమె క్లియర్? నెక్స్ట్, ఇక మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. కాబట్టి ఈ ఆత్మనిర్భర్ భారత్ మనం ఆ ఆబ్జెక్టివ్ని మనం సాధించాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా మార్పులు తేవాలి అన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ఒక కొత్త విధానమే న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పాలసీ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. క్లియర్? ఇది 2021లో ఫిబ్రవరి 4వ తేదీన ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. రైట్? నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ మనకు ఆల్రెడీ మీకు చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది మొదలు పెట్టవచ్చును, కొనసాగించవచ్చును అని సూచించిన కమిటీ జీవి రామకృష్ణ కమిటీ. ఆ కమిటీ యొక్క పేరు ఏమిటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్. అంటే పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏర్పాటు చేసి దాంట్లో చైర్మన్ సభ్యులను నియమించి దాన్ని చైర్మన్గా ఉన్న వ్యక్తి పేరుతో ఆ కమిషన్ పిలవడం అనేది సర్వసాధారణం. కాబట్టి దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అనవచ్చును, లేదా జీవి రామకృష్ణ కమిషన్ అనవచ్చును. ఆ కమిషన్ 1996లో ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇచ్చిన సూచన ఆధారంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ అనేది భారతదేశంలో మొదలైంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? పాయింట్స్ రాసుకుంటున్నారు కదా? కంపల్సరీగా రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలు ఈ పెట్టుబడుల ఉపసంహరణకు ఆ ప్రొసీజర్ ఏమిటి అది నేను చెప్తాను మీకు. జస్ట్ మీరు వినండి, ఈ పాయింట్స్ చూస్తూ మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భారత ప్రభుత్వం అంతిమంగా నిర్ణయం తీసుకోవాలి. భారత ప్రభుత్వం అనగానే మనకు మంత్రిమండలి మొత్తం వస్తుంది. మంత్రిమండలి అనగానే క్యాబినెట్ మాత్రమే జ్ఞాపకం వస్తుంది మనకు. ఎందుకంటే ఆ క్యాబినెట్టే అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ క్యాబినెట్కు నాయకత్వం వహించేది ప్రధానమంత్రి.
కాబట్టి ప్రధానమంత్రికి తెలియకుండా ఏ మంత్రివర్గంలో కానీ ఏ మంత్రిత్వ శాఖలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. అయిపోయింది కదా, రైట్. అయితే ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రొసీజర్లో ముఖ్యంగా ఈ ప్రధానమంత్రికి తెలియకుండా ఎటువంటిది ఏమీ జరగదు. క్లియర్. కాబట్టి ఆ అంశాన్ని క్యాబినెట్లో చర్చిస్తారు. కానీ క్యాబినెట్లో చర్చించే కంటే ముందు క్యాబినెట్ కమిటీలు అనేవి కొన్ని ఉంటాయి, మనకు తెలుసు. ఆ క్యాబినెట్ కమిటీల్లో ఒక ముఖ్యమైన కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్. దానికి నాయకత్వం వహించేది కూడా ప్రధానమంత్రి. అంటే ఈ ఫైనల్ డిసిషను ఈ సిసిఈలో కనుక తీసుకుంటే అప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ అనేది అనౌన్స్ చేయబడుతుంది. కానీ అసలు ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్కి ఈ అంశం రావాలి అంటే ఒక హై లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి ఏ మంత్రిత్వ శాఖలో అయితే పెట్టుబడుల ఉపసంహరణకు ప్లాన్ చేస్తున్నారో ఆ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి వారి ఆమోదం పొందిన తర్వాత అసలు ఈ పెట్టుబడుల ఉపసంహరణలో ఎంత వాటా అమ్మాలి, ఆ వాటాను ఏ ధరకు అమ్మాలి, ఎన్ని వాటాలు అమ్మడం వలన ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అని మొత్తం కూడా హై లెవెల్ కమిటీ అనేది నిర్ణయిస్తుంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు కోల్ మినిస్ట్రీ ఉంది అనుకుందాం, ఈ బొగ్గుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ. ఆ బొగ్గుకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో కొంత వాటా అమ్మాలి అంటే ఆ మంత్రిత్వ శాఖ ఆమోదం కంపల్సరీ. క్లియర్. అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వస్తుంది, సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ వస్తుంది, హై లెవెల్ కమిటీ వస్తుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్ వస్తుంది, క్యాబినెట్ వస్తుంది, అల్టిమేట్గా ప్రధానమంత్రి వస్తాడు. ఈ విధంగా ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. క్లియర్, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే అసలు ఉపసంహరణ వల్ల, పెట్టుబడుల ఉపసంహరణ వల్ల మీరు పొందే లాభం ఏమిటి, అసలు దాని లక్ష్యాలు ఏమిటి అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, నెంబర్ 1, ఇట్ విల్ రెడ్యూస్ ఫైనాన్షియల్ బర్డెన్, రైట్, ఆన్ పిఎస్యూస్ దట్ ఆర్ సిక్ ఇండస్ట్రీస్. అంటే కాయిలా పరిశ్రమలు. కాయిలా పరిశ్రమ అంటే గత కొంతకాలంగా వరుసగా నష్టాలను చవిచూస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కాయిలా పరిశ్రమలని లేదా సిక్ ఇండస్ట్రీస్ అని అంటారు. అంటే పెట్టుబడులు ఉపసంహరిస్తే ఏం జరుగుతుంది అని అంటే తమ వాటాని ఇతరులకు కేటాయించడం ద్వారా తమ పైన పడుతున్న ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చును. ఇది ఒక లక్ష్యం. క్లియర్. నెంబర్ 2, ఈ పెట్టుబడుల ఉపసంహరణ వలన ప్రైవేటు సంస్థల పార్టిసిపేషన్, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని మనం కోరవచ్చు. క్లియర్. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం దేనికి అంటే మనం ముందు నుంచి మనం చెప్పుకున్నది ఏమిటంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తే ఇక ప్రైవేటు సంస్థలు లాభాల కోసం పనిచేస్తాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు తమ కొంత వాటాని ప్రైవేటు రంగానికి అప్పజెపితే ఆ ప్రైవేటు వారు మేనేజ్మెంట్లో కూడా భాగస్వాములు కావడం వలన వారు లాభాల గురించి ఆలోచించి ఈ సంస్థని లాభాల వైపు మరలిస్తారు అన్న ఒక ఉద్దేశంతో పెట్టుబడుల ఉపసంహరణ మరొక లక్ష్యంగా మనం చెప్పవచ్చు. క్లియర్. అలాగే ఇట్ ఇంప్రూవ్స్ మార్కెట్ డిసిప్లిన్, కాంపిటీషన్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద న్యూ ఎంటర్ప్రైజ్. ఏం జరుగుతుంది అక్కడ, పోటీతత్వం అనేది మార్కెట్లో ఉండాలి. సాధారణంగా ముందు నుంచి ఏమిటి అంటే ప్రభుత్వ రంగ సంస్థ అంటే అక్కడ నాణ్యత సరిగ్గా ఉండదని, అక్కడ సరిగ్గా పోటీ ఇవ్వలేరు అనేది ఒక భావన. కానీ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటు వారి భాగస్వామ్యం ఉండడం వలన అక్కడ మేనేజ్మెంట్ టెక్నిక్స్ బాగా ప్రయోగిస్తూ నాణ్యతను పెంచుతూ ఈ ప్రభుత్వ రంగ సంస్థ మార్కెట్లో పోటీ ఇవ్వడానికి సిద్ధం అన్న సంకేతాలను పంపడానికి ఈ ఉపసంహరణ అనేది ఒక ఆయుధంగా మనం చెప్పవచ్చు. అలాగే పొలిటిసైజేషన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్. కొన్ని ముఖ్యమైన సేవలు ఏదైతే ఉంటాయో వాటిని రాజకీయాల నుంచి దూరంగా పెట్టవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థ అంటేనే ప్రభుత్వ ఆధిపత్యము, ప్రభుత్వ నియంత్రణ ఉంది. ప్రభుత్వ నియంత్రణ ఉంది అంటే రాజకీయ నాయకుల జోక్యం ఉంటుంది. ఆ జోక్యం తగ్గించాలి అంటే పెట్టుబడులను ఉపసంహరించి ప్రైవేటు వారిని ఆహ్వానించి వారికి ఆధిపత్యం ఇస్తే ఈ రాజకీయ నాయకుల నియంత్రణ, ప్రమేయము, ఆధిపత్యము అనేది తగ్గుతుంది. క్లియర్? అలాగే టు బికమ్ కాంపిటేటివ్, పోటీతత్వాన్ని పెంపొందించాలి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మస్ట్ అప్గ్రేడ్ దేర్ టెక్నాలజీ, అంటే ఈ పోటీతత్వాన్ని పెంచాలి అంటే సాంకేతికతను బాగా పెంచవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే, ఇక్కడ ప్రైవేటు వారు కనుక లేకపోతే ఈ పాత సాంకేతికతను ఉపయోగించడం వలన అక్కడ కాంపిటేటివ్నెస్ అనేది పెరగదు, క్వాలిటీ అనేది పెరగదు. కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటు సంస్థల్ని కనుక ఇన్వాల్వ్ చేయగలిగితే అక్కడ నూతన సాంకేతికత వచ్చే అవకాశం ఉంది. క్లియర్? అలాగే ఈ ఉన్న ఉద్యోగులందరికీ కూడా రీట్రైనింగ్ అనేది, సాధారణంగా ఉద్యోగం వచ్చిన ప్రతి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ శిక్షణ అనేది కొంతకాలం వరకే పనిచేస్తుంది. క్లియర్? అందుకే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేటప్పుడు జాయిన్ అయినప్పుడు ఎలా అయితే ఉన్నారో రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. అంటే కొత్త కొత్త నైపుణ్యాలు వారు నేర్చుకోవడం లేదు. అలా నేర్చుకోవాలి అంటే, ఆ సంస్థ లాభాల బాట పట్టాలి అంటే వీరి నైపుణ్యాలని ఎప్పటికప్పుడు మెరుగుపరచడం అనేది అవసరము. అది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, ఈ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుందన్న మరొక ఉద్దేశంతో ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది కొనసాగుతుంది. క్లియర్? అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగా జరగాలి. ఈ సంస్థలు పటిష్టంగా ఉండాలి అంటే ఇక్కడ ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇజ్ ఇట్ ఓకే? అలాగే ఉన్న సంస్థని విస్తరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సంస్థ అదే విధంగా ఉంటే పెరుగుదల అనేది ఉండదు. ఆ సంస్థకు సంబంధించిన బ్రాంచ్లు అనేవి ఏర్పాటు చేయగలగాలి. తద్వారా మరింత ఉత్పత్తి జరుగుతుంది, తద్వారా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పవచ్చు. క్లియర్? అలాగే చివరగా మనం చూసేది ఏమిటి అంటే, మనం ఎన్నో ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. క్లియర్? అలాగే మనం ప్రస్తుతం ఉన్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మీరు ఎన్డీఏ గవర్నమెంట్ 2.0 అంటున్నాం. క్లియర్? ఏమిటి చూడండి. ఇక్కడ మొదటిసారిగా 2014 సంవత్సరంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎన్డీఏది. దాన్ని 1.0 అంటారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ వారే, నరేంద్ర మోదీ వారే ప్రధానమంత్రిగా కొనసాగారు. దాన్ని 2.0 అంటున్నాం. క్లియర్? ఇక రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ రావడం వలన ఎన్డీఏ మొత్తం కలిసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండాలని కోరడం వలన మళ్ళీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది 3.0 అంటారు. 1.0, 2.0, 3.0. క్లియర్? ఇక ఇప్పుడు కనుక మన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కనుక చూస్తే అది 2024-25. క్లియర్? అక్కడ ఏప్రిల్ 1న మొదలైంది, మార్చి 31, 2025 వరకు ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సింది ఏంటంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణకు నిర్దేశించిన లక్ష్యం ఎంత? వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఇయర్ 24-25? అది 50,000 crores. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఈ 2.0 అని ఇక్కడ ఎందుకు పెట్టారండి మీరు అని అంటే, బడ్జెట్ను ప్రవేశపెట్టేది ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ కరెంట్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ని పోయిన ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఉన్నది నరేంద్ర మోదీ లేదా ఎన్డీఏ 2.0 గవర్నమెంట్. ఈ 2.0 గవర్నమెంట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి
ఈ బడ్జెట్ ప్రవేశపెడితే ఈ 2024-25లో ఉపసంహరణల ద్వారా డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా సాధించవలసింది ఎంత అంటే 50,000 కోట్లు సమీకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిందేమో 2.0 గవర్నమెంట్, క్లియర్. అలాగే ఈ సాధించవలసిన లక్ష్యం అప్పటికి వచ్చేటప్పటికి 3.0 గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 2.0 అనేది నేను ఇవ్వడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి ప్రతి పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ఈ రోజుకి సెలవు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. టేక్ వెరీ గుడ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.